టాపిక్. సో ఓవరాల్గా మనం చర్చ నడుస్తుంది. సో సజ్జయ్ గారు గుడ్ మార్నింగ్ సార్. సరే, ఇప్పుడు రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడారు, వాటికి మీరు ఆన్సర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల మీద ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చారు, మరి ఆయన పదవిలో కూర్చోబెట్టినప్పుడు సో ఆయన ఎందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళారు అని చెప్పారు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చాలామంది వెళ్ళారనమాట, ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘోరం కోసం వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేవి సీఎం 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 అని చెప్పేసి నినాదాలు చేయించుకోలేదు. అక్కడికి వెళ్ళారు, పాపం బాధితులు పక్కన కూర్చున్నారు, కింద కూర్చొని వాళ్ళతోటి మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, దాన్ని కూడా తప్పుపట్టినటువంటి సిచ్యువేషన్. సరే, పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవట్లేదు డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా అనేటువంటి అంశం. ప్లీజ్ సార్ ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి. ఇది పేర్ని నాని గారు, బయట ఒకసారి వినండి అజయ్ గారు. పేరుకేమో డిప్యూటీ సంబంధం లేదు, సినిమాటోగ్రఫీ మీరు చూస్తారు. అసలు చాలా గంపంతైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్లో. హోమ్ మినిస్టర్ గారేమో హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, ఆవిడ విద్యాశాఖ ఆ శాఖ ఈ శాఖ చూస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడటం, ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడటం, ఆయనేమో మామూలుగా కర్నూలులో లాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడటం, ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన, అంటే ఎనర్జీ, ఆయన ఎనర్జీ చూస్తాడు. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్, ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవడి శాఖ ఆడు చూడటం, ఎంతసేపు పక్కోడి శాఖ చూస్తూ ఉంటారు ఎవడికాడు. పేరుకేమో డిప్యూటీ సీఎం, మీకు ఆ శాఖతో సంబంధం లేదు. ఎస్ సజ్జయ్ గారు, ఈ బయట అర్థం మీకు అర్థమై ఉంటుంది. ఏంటి అంటే, ఎవరి శాఖ వాళ్ళు చూడరని వీళ్ళే అంటారు, డిప్యూటీ సీఎంగా ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళే ప్రశ్నిస్తారు. సో ఏమంటారు? ఇక్కడ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరు కృష్ణవేణి గారికి, సోదరుడు లక్ష్మణ్కి, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఒకటి, ఇప్పుడు పేర్ని నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరి శాఖలో వాళ్ళు చూసుకోరు, ఇది ఒక మెంటల్ హాస్పిటల్ లాగా కనపడుతుంది నాకు, వీళ్ళకి ఏమైనా పిచ్ ఎక్కిందా? ఓకే, గుడ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది నిజంగా మెంటల్ హాస్పిటల్ అనుకో, ఈ మెంటల్ హాస్పిటల్ గురించి మీరు ఎక్కువ మాట్లాడకూడదు. నిజంగా ఈ రోజు మా శాఖల్లో ఏ మంత్రి శాఖతో సంబంధించి ఆ మంత్రి పని చేయకపోతే మీరున్నారు కదా, ఈరోజు ఎందుకు పలానా మంత్రి పలానా శాఖ మీద ప్రశ్నించట్లేదు, పోరాట్లేదు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ప్రతి పరికిమాల అంశం మీద నువ్వు మీడియా ముందుకు వచ్చి సెటారికల్ గా మాట్లాడుతుంటారు కదా పేర్ని నాని, చాలా సెటారికల్ గా. ఈ రోజు అతను సరిపోకపోతే అతని కొడుకు కూడా వస్తాడు మధ్యలో సగం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటానికి, అతను కూడా సేమ్ తండ్రి